సో ఏంటి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఇది ఒక కీలకమైనటువంటి అడుగు లేకపోతే కీలకమైనటువంటి నిర్ణయం సో అని అనుకోవచ్చా? నిజంగా ఈ ఆస్తుల జప్తుకు సంబంధించి అంటే గతంలో మనం చూసాం ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఆస్తులను అటాచ్ చేయడం చూసాం. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే జీవో ఇచ్చి ఈ ఆస్తులని జప్తు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం. సో ఇదంతా ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల ఆర్థిక మూలహాల మీద దెబ్బ కొట్టడమే లక్ష్యంగా కూటమి పనిచేస్తోంది అనేటటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏమంటారు దీని మీద? గుడ్ మార్నింగ్ అండి రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న ఇతర పెద్దలకు, ప్రైమ్ వీక్షకులు కూడా. నిన్న ఏదైతే పెసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకు సంబంధించి చెప్తున్న ఆర్డర్స్ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూస్తే ఏంటంటే ఇప్పటి వరకు మొన్న 32 కోట్ల రూపాయలు 2 పేజీలుగా రికవరీ చేసిన పరిస్థితి ఉంది. దానిలో ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి 8 కోట్ల రూపాయలు తుడా వాహనాల్లో పట్టుబడింది, వాటికి సంబంధించి కూడా చేశారు. ఇప్పుడు తొలిసారిగా ఆస్తులకు సంబంధించి అంటే ముడుపుల్లో మద్యం ద్వారా ఏదైతే కమిషన్ రూపంలో ముడుపుల రూపంలో తీసుకున్నారో వాటి ద్వారా కొనుగోలు చేశారని చెప్తోంది ఇప్పుడు సిట్. ఏమని, ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 50 కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉంది. దాదాపు 100 ఎకరాలు గచ్చిబౌలి, దామరపల్లి, మాచంపల్లి ఆ ప్రాంతాల్లో వీళ్ళు కొన్నారు. దానికి సంబంధించి మేము ఐడెంటిఫై చేశాము, వీళ్ళు మద్యం ముడుపుల ద్వారా ఇవి కొన్నారనేది మాకు తేలింది. కాబట్టి వాటిని రికవరీ చేశారు, జప్తు చేశారని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఇక్కడ టోటల్గా చూస్తే మొన్న ఒక 32, ఇప్పుడు 11 ఇట్లా చూస్తుంటే అంటే మార్కెట్ విలువ 50 ఉన్నప్పటికీ కూడా ఏదైతే బుక్ వాల్యూ ఉందో అదే చూస్తారు. కాబట్టి సో అలా చూస్తే మొత్తం 42 కోట్ల రూపాయలు లేకపోతే 45 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది. మనం 3500 నుంచి 4000 కోట్ల రూపాయలు అనేది మనకి అక్కడ ఫస్ట్ పార్లమెంట్లో మొదటగా ఆయన ప్రస్తావించినప్పుడు కృష్ణదేవరాయలు వీళ్ళ ఎంపీ, ఇది విదేశాలకు కూడా 2000 కోట్ల రూపాయలు తరలి వెళ్ళిపోయాయి. అదేవిధంగా 100 కోట్ల రూపాయలు జ్యువెలరీస్తో కూడా, అంటే ఎవరైతే బంగారం వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్ల రూపాయలతో 100 కిలోల బంగారం కూడా కొన్నారని చెప్పేసి మనకి సిట్ నుంచి కానీ లేదంటే వార్తలుగా కానీ ప్రచారం జరుగుతుంది పెద్ద ఎత్తున. అదేవిధంగా అంతిమ లబ్ధిదారికి కూడా ఇది చేరింది అనేది నిన్నటి వరకు చెప్తా వచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూస్తే టోటల్గా చూస్తే మనకి రాజశేఖర రెడ్డి దగ్గరికి మాత్రమే కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. ఇతర ఇప్పుడు మిథున్ రెడ్డి గారు సంబంధించి ఆయనకి ఒక 5 కోట్లు వెళ్ళాయనేది దాని నుంచి ఏదో వెళ్ళారని చెప్తా ఉన్నారు. కానీ టోటల్గా చూస్తే ఆరోపణ ఏదైతే చేస్తా ఉన్నారో అంటే 3500 కోట్ల రూపాయలు దగ్గర అన్నప్పుడు ఇప్పుడు కేవలం 42 కోట్ల రూపాయలకు మాత్రమే వచ్చారు. దాదాపు 42 మందిని ఐడెంటిఫై చేసి 12 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడ లోపం ఉంది? మరి 3500 కోట్లలో కేవలం 45 కోట్ల రూపాయలు అంటే ప్రజలకు అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినప్పుడు, మనీ లాండరింగ్ విదేశాలకు తరలిందని చెప్పినప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది, అది ఎక్కడి నుంచి మళ్ళీ మన దేశంలోకి వచ్చింది? సో వీటిని కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. సో ఇట్లాంటి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి వాళ్ళు స్వలాభం కోసం 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు సంపాదించారో వాటన్నిటినీ కూడా తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేర్చాలనేది ప్రజలందరూ కూడా అనుకుంటా ఉంటారు. ఎందుకంటే వీళ్ళని ప్రజా ఖజానాకు సంరక్షణగా ఉంచారు కానీ దోచుకుంటానికి వీళ్ళకి అధికారాలు ఇవ్వలేదనేది ప్రజలందరి భావన. సో ఇప్పుడు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తూ ఉందో, సో ఇప్పుడు 45 కోట్ల రూపాయలు జప్తు చేయటం అనేది మంచి నిర్ణయమే. అయితే ఏంటంటే ఆరోపణలు ఏమో పెద్ద ఎత్తున ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, జరుగుతుందేమో 10 కోట్ల రూపాయల్లో జరుగుతుంది. సో మిగతా మనీ అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారి ఉన్నారు ధనంజయ రెడ్డి గారు, ఆయన కూడా దీనిలో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యారనేది చెప్తా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బెయిల్స్ అప్లికేషన్ పెట్టినప్పుడల్లా ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి సిట్ అధికారులు కానీ వాళ్ళ లాయర్లు కానీ ఏం చెప్తా ఉన్నారు, వీళ్ళకి బెయిల్ ఇస్తే వీళ్ళు ప్రభావితం చేస్తారంటా ఉన్నారు. సో ధనంజయ రెడ్డి గారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి సంబంధించి కూడా కొన్ని కంపెనీలు ఇవన్నీ పెట్టారంట. ఇప్పుడు లీకులు ఇస్తున్నంత ఇదిగా దర్యాప్తు అడుగులు కూడా పడాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది కూడా ఒక బుర్ర కార్యక్రమంగా కేసుగా మిగిలిపోయే ప్రమాదం కూడా కనిపిస్తా ఉంది అనేది నేను చెప్తాను. ఓకే.
అంటే ఇప్పుడు ఒకటి అంటే ఇప్పటి వరకు కూడా కేసులు గతంలో కూడా చాలా కేసులు చూసాం. అటాచ్మెంట్ ఇది కూడా ఇప్పుడు చూస్తున్నాను నేను చెప్తానే దానికంటే అటాచ్మెంట్ అనే పదమే కరెక్ట్ ఏమో బహుశా. సరే, ఈ అటాచ్మెంట్కి సంబంధించి ఏంటి అసలు, అంటే ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనేటటువంటి ప్లానింగ్ ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు కొనసాగే కొద్దీ ఏమవుతుందంటే ప్రభుత్వం సిట్ల మీద కూడా ఒత్తిడి పెరుగుతా ఉంది. వీళ్ళు దర్యాప్తు జరుగుతున్నారు, మనుషులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, వీళ్ళందరూ కీలకంగా నిర్ణయాలు తీసుకున్నారు అంటున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటున్నారు. కానీ వాటికి సంబంధించి ఎక్కడ రికవరీ ఎక్కడ అనేది కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు మొదటి ఛార్జ్ షీట్కి రెండో ఛార్జ్ షీట్కి అదనపు ఛార్జ్ షీట్ పెట్టేటప్పటికీ కూడా ఆ విధమైన ఇది చూపించకపోతే దర్యాప్తులో కదలికలు కానీ ఆ విధంగా రికవరీ చేస్తున్నారనే భావన కానీ కోర్టుకు కూడా కనిపించకపోతే వాళ్ళ నిందితులకి బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా దాని మీద ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఈ రికవరీ అంటే ఆర్థిక మూలాలంటే నా ఉద్దేశంలో ఏంటంటే 3,500 కోట్లలో వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ తీసుకెళ్లి విదేశాలకు తరలించారు, ఎక్కడెక్కడ బెంగళూరులో కూడా ఇప్పుడు బాలాజీ గోవిందకి సంబంధించి బెంగళూరులో దాదాపు 1,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ కి తరలించారనేది వార్తలు చూసాం మనం. సో మరి ఓన్లీ కసిరెడ్డి గారికి సంబంధించే రికవరీ కానీ జప్తు కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఆ వార్తలు వచ్చినంత ఇదిగా వేగంగా ఎందుకు ముందుకు అడుగులు వేయలేకపోతున్నారు అనేది కూడా వస్తా ఉంది. అంటే ఆర్థిక మూలాల కంటే కూడా ఈ దోచుకున్న సొమ్ము ఏదైతే సిట్టు చెప్తా ఉంది, వీళ్ళు దోచుకున్నారు, వీళ్ళు మద్యంకి సంబంధించి ఆ నిర్ణయాలన్నీ కూడా గతంలో ఏదైతే సాఫ్ట్వేర్ ప్రకారం చేసి మాన్యువల్ గా చేసి వీళ్ళు వీటికి పాల్పడ్డారు, దోపిడీకి పాల్పడ్డారు అని చెప్తా ఉన్నప్పుడు అవన్నీ కూడా కేవలం అరెస్టుల మీద చూపించిన శ్రద్ధ ఆ మద్యం ముడుపుల ద్వారా వచ్చిన ఆదాయం అయితే ఉందో అక్రమ ఆదాయం, ఆ ఆదాయం రికవరీ చేయడంలో కూడా చూపాల్సి ఉందనేది ఇక్కడ స్పష్టమవుతుంది. కానీ ఆ విషయంలో మాత్రం స్లోగా ఉందనేది కూడా మనం చెప్పచ్చు.